మన డిప్యూటీ సీఎం గారిని టార్గెట్ చేసిన ప్రకాష్ రాజ్ గారు వరుస ట్వీట్లతో అదరగొడుతున్నారు డిప్యూటీ సీఎం గారిని అయితే మాత్రం. రోజు ఒక ట్వీట్ ఎక్స్లో అయితే ట్వీట్ పోస్ట్ చేసే రోజు అయితే అసలు ఎక్కడి నుంచి మొదలైంది ఇది. జస్ట్ నార్మల్గా మాట్లాడుకుంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఈ లడ్డూ వివాదం మీద ప్రకాష్ రాజ్ గారు స్పందించారన్నమాట. ఫస్ట్లో ఏమన్నారు, సార్ మీరు అధికారంలో ఉన్నారు కదా, డిప్యూటీ సీఎం కదా, లడ్డూ మీద వచ్చినవి నిజమో అబద్ధాలు తెలుసుకోండి, అధికారంలో ఉన్నారు కదా తెలుసుకోండి, వాళ్ళని శిక్షించండి అని అన్నారు. దానికి పవన్ కళ్యాణ్ గారు లడ్డూ గురించి మాట్లాడితే వదలను అది ఇది అని చెప్పేసి చెలరేగిపోయారనమాట. ప్రకాష్ రాజ్ గారి మీదే డైరెక్ట్గానే అన్నారు కదా, దేవుని ప్రసాదం అపవిత్రమైపోయింది, దాని గురించి ఎవరు ఏం మాట్లాడినా నేనైతే వినే ప్రసక్తే లేదు అది ఇది అని చెప్పేసి సనాతన ధర్మం అవి ఇవి చెప్తా ఉన్నారు ఆయన దీక్షలో. అది దానికోసం అపవిత్రమైన దాన్ని పవిత్రం చేయడం కోసం దీక్ష కూడా పుణ్యారు పాపం డిప్యూటీ సీఎం గారు. దీని గురించి ప్రకాష్ రాజ్ గారు ఆయన ఇచ్చిన వ్యాఖ్యలకి ప్రకాష్ రాజ్ గారు ఇంకొక వీడియో చేసినారు. ఏంటి అంటే, అయ్యా డిప్యూటీ సీఎం గారు, ఒక్కసారి మీరు ఖాళీగా ఉన్నట్లయితే నేను చేసిన ట్వీట్ని ఒక్కసారి చదవండి, నేను ఏమన్నాను అనేది మీకు అర్థమవుతుంది, మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. నేనైతే విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను, నేను వచ్చిన తర్వాత అన్నీ మీకు వివరంగా చెప్తాను, ప్రతి ప్రశ్నకు సమాధానం అయితే ఇస్తానని చెప్పడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ గారు మరొక ఇలా లడ్డు మీద ఎవరు ఏమన్నా ఊరుకునేదే లేదని చెప్పినారు కదా. దీనికి నిన్న ప్రకాష్ రాజ్ గారు చెప్పారు. దాంతోపాటు వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో ట్వీట్ రిలీజ్ చేశారు. ఎక్స్లో ఒక ట్వీట్ రిలీజ్ చేసినారు. ఏమని అంటే చాలా ఇదన్నమాట, ఒక అవతారం, గెలిచిన తర్వాత ఒక అవతారం, ఏంటి అవాంతరం, ఏంటి మాకు అయోమయం, ఏది నిజం, జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ఒక ట్వీట్ అనేది రిలీజ్ చేశారనమాట ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి. దీని మీద మరి పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారో మనమైతే వెయిట్ చేద్దాం, చూద్దాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అయితే.